నేను చిన్న సాక్ష్యం చెప్దాం అనుకుంటున్నాను. సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను ప్రార్థన చేసి. పరిశుద్ధులైనటువంటి దేవుని నామానికి అమ్మ అక్క దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుడు నాకు చేసిన మేళ్ళు నేను ఎప్పుడు కూడా ఫస్ట్ వాక్యం చెప్పే ముందు సాక్ష్యం చెప్పేదాన్ని. ఈసారి మరి చివరిలోనే నాకు చెప్పడానికి దేవుడు జ్ఞాపకం చేశారు. ఎందుకంటే అక్టోబర్ మాసంలో నేను చాలా కొంచెం ఇబ్బందులు పడ్డాను. ఇబ్బందులు అంటే ఏంటంటే ఈ కాలే నాకు నా ప్రేయర్ మెట్తాను నన్ను అక్క అంటమంటుంది. వాళ్ళ పాప డెలివరీ అయితే నేను చూడాలని హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళి హాస్పిటల్లో చూసి బ్యాంక్ దగ్గర పని ఉందని చెప్పి నేను కెనరా బ్యాంక్కి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రాంచ్కి వచ్చాను. క్రస్ట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఇటు వచ్చేటప్పటికి అక్కడ నేను ఆటో దిగుతున్నాను. దిగేటప్పుడు నా కారు నేను వేసుకెళ్తే నాకు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. కొత్త కారు కొనుక్కున్నాం. ప్రభు కృపను బట్టి మాకు కొత్త కారు ఇచ్చారు. చెప్పాను అక్క మీకు ఈ సంగతే. మేము మా కారు అమ్మేసి కొత్త కారు కొనుక్కున్నాం. పంచి ఆటో గేర్ అనమాట. మిడిల్ అడ్వెంచర్ అసలు చాలా బాగుంది. కారు డ్రైవ్ చేస్తానికి నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎడంకాలకి అయితే ఏం పని ఉండదు. రైట్ లెగ్ ఒక్కటే వాడుకోవాలి. చక్కగా ఆటో గేర్ దానికి అదే గేర్లు మారుతూ ఉంటుంది మనం వెళ్ళేదాన్ని బట్టి. అయితే నేను ఆ కారు తీసుకొని వెళ్ళడానికి ఏంటంటే కొత్త కారు వెంటనే నేను ఎందుకులో తీసుకొని అక్కడికిక్కడ పెట్టి గీతలు పడితే ఆ కారు పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ ఉందో లేదో అక్కడ ఈ సైకిళ్ళు అన్ని స్కూటర్లు అన్నీ పెట్టి గీతలకి ఇస్తారు. ఆటోలో వెళ్ళిపోమ్మా చక్కగా బుక్ చేసుకొని ఆటో అన్ని మా పాప ఆటో బుక్ చేసింది. సరే కదా. హలో అక్క, కారు వేసుకోకుండా నేను మామూలుగా వెళ్ళిపోయాను. ఆటోలో బుక్ చేస్తే ఆటోలో వెళ్ళాను. బాగానే జరిగింది అంతా. అక్కడ కూర్చున్నాను. వాళ్ళు డిశ్చార్జ్ చేశారు. వాళ్ళ దాన్ని వాళ్ళు ఇటు వెళ్ళారు. నేను ఇటు వస్తూ హాస్పిటల్లో పని ఉంది అని నేను హాస్పిటల్కి ప్రయాణమై నేను ఇటు వచ్చా. ఆటోలో వచ్చేటప్పటికి అక్కడ నేను దిగబోతుంటే నా కాలు ఎడంకాలు కింద ఇలా పెట్టగానే నాకు స్లిప్ అయింది. కాలు స్లిప్ అయ్యి రోడ్డుకి ఇలా టక్కన కొట్టుకున్నట్టు అయింది. టిక్మని శబ్దం కూడా వచ్చింది. రాగానే అమ్మో ఏదో అయిపోయింది నా కాలు అనుకుని అసలు చాలా పెయిన్ వచ్చింది. వెంటనే ఆటో ఎక్కేసి నేను వెంటనే అక్కడి నుంచి ఆ బ్యాంక్ వాళ్ళు పాపం వాళ్ళే అమ్మాయిని పంపిస్తే మెసెంజర్ని ఆమె అన్నీ పట్టుకొని వెళ్ళింది పైకి. నాకు చిన్న పని ఉంటే కూడా ఆ పని కూడా చేసి పెట్టారు. దేవుని కృపను బట్టి నేను వెంటనే ఇంటికి వచ్చి ఇంకా స్ప్రేలో వేసుకొని ఒక రోజంతా చూశాను కానీ తగ్గల వాపు వచ్చేసింది. రెండో రోజుకి డాక్టర్ చెల్లి వచ్చింది ఇండియాకి. ఆ మంది అక్కను అర్జెంట్గా ఎక్స్రే తీయించుకో ఫస్ట్, నువ్వు మళ్ళీ తర్వాత బాధపడతావంటే నేను వెళ్ళి ఎక్స్రే చేయించుకుంటే నాకు కాలుకి ఇది స్లాబ్ వేద్దామండి, స్వెల్లింగ్ ఉంది, తర్వాత పిఓపి వేద్దామన్నారు. అది పాదానికే వేసినా చక్కగా జస్ట్ యాంకిల్కి కొంచెం పైకి వచ్చింది. బిలో నీ వచ్చింది కానీ ఎంత బిలో నీ కాదు ఇంకా బాగా కిందకే ఉంది. అది దానివల్ల కొంచెం నడక ఇబ్బంది. అయితే కాలు పక్కగా పెట్టి నడుచుకుంటున్నాను. దేవుని కృపను బట్టి ఏంటంటే నా పనులు నేను చేసుకోవడానికి దేవుడు మరి ఆ కాలు అలా అయినా కూడా ఈ పిఓపి ఇది వేసుకున్న స్లాబ్ నడుస్తున్నా. మరి నిన్న నాకు కావాల్సిన వాళ్ళు నన్ను ఎంతో ప్రేమించి అభిమానించేటటువంటి వారి సర్వీస్లో వాళ్ళు వచ్చి నాకు నేను అన్నీ కొనుక్కొని వచ్చి గబగబా మళ్ళీ నాకు అది లూజ్ అయినట్టు అనిపించి నొప్పి వస్తుంది కాలంటే వచ్చి గబగబా మళ్ళీ నాకు దాన్ని చక్కగా కొత్త కట్టులాగా కట్టి వెళ్ళారండి ఇంటికి. దేవుడు చేసే మేలు చూడండి ఎంత గొప్పయో. వాళ్ళు చేసే సహాయాలు దేవుడి ద్వారానండి మనకి ఇవన్నీ జరిగేది. మనం చేసుకోలేము ఏది కూడా. అయినప్పటికీ కూడా దేవుడు మరి ఎంతగానో నన్ను కాచి కాపాడినట్లే నా పనులు నేను చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. కాకపోతే నన్ను బయటికి వెళ్ళి పరిచర్య చేయడానికి అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. ఇంట్లోనే ఉండి పరిచర్యలో మరి కొనసాగడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా నేను ఇవన్నీ రికార్డ్ చేసుకోవడానికి వాటికి సహాయం చేస్తున్నారు దేవుడు. మరి ఆ దేవాదేవుడు మనందరినీ కూడా దీవించాలని ఆ ఎలోహిం టీంలో ఉన్న ప్రతి ఒక్కరి పక్షంగా కూడా మేళ్ళు చేయాలని, నేనైతే ఎన్ని మేళ్ళు పొందుకున్నటువంటి మేళ్ళన్నీ దేవుడు అందరూ అనుభవించాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటాను. నేను ఒక్కదాన్ని అనుభవించకూడదండి, అందరూ అనుభవించాలి. సంతోషం అనేది కష్టాలు అనేవి ఎవరికి రాకూడదు కానీ సంతోషం అనేది అందరూ అనుభవించాలని కోరుకుంటా. మరి దేవాదేవుడు మరి నన్ను ఇట్లా నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నా కుటుంబ సభ్యుల్ని, నా బంధువుల్ని, నా స్నేహితుల్ని, నాకు ప్రియమైనటువంటి వారిని అందరినీ కూడా దేవుడు కాచి కాపాడి బ్రతికించి ఆయుష్ ఆరోగ్యం ఇస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.